బలలో ప్రవేశింపక మునుపు యోగ్యమైన రీతిలో దేవుని యొక్క మాటలు, జీవపు గల మాటలు, ప్రాణాత్మ దేహములను ఛేదించే మాటలు, చాకలి వాని సబ్బు వంటి మాటలు ఒకసారి మనము గమనకు తెచ్చుకొని మనము గత వారము, గత నెల, గత దినము, గత సంవత్సరం మనం ఎలా జీవించాము, దేవుని కొరకు దేవుడు ఏవైతే మనకు ఇలా ఉండాలి అని ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞ అతిక్రమిస్తూ జీవించామా, లోబడుతూ జీవించామా, దేవునికి ఇష్టపూర్వకంగా జీవించామా, అయిష్టపూర్వకంగా జీవించామా అని మనము దేవుని యొక్క సన్నిధిలో మనకు అద్దముగా ఉన్న పరిశుద్ధ గ్రంథము, లేఖన భాగములను మనము ధ్యానించుకుంటూ నెమరు వేసుకుంటూ ఆ యొక్క చదివిన భాగంలో యోగ్యమైన రీతిలో బల్లో మనం పాలు పొందాం. చూడండి, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము, 1 Corinthians chapter 11 23 to 29, 23 నుంచి 29 వరకు అందరం కలిసి చదువుకుందాం. 1 Corinthians chapter 11 verse 23 to 29. మొదటి కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనము నుంచి 29వ వచనం వరకు మనము అందరము మన యొక్క పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెరిచి బిగ్గరగా చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఆ పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడి అని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనికి త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇంకొక మాట, హెబ్రీలు రాసిన పత్రిక మనము ఆరాధనకు చదువుకున్న మాటలే మరి ఒకసారి అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనము. హీబ్రూస్ చాప్టర్ 9 వర్స్ 28. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనము అందరము కలిసి చదువుకుందాం. హెబ్రీ 9:28. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. దేవుని సహాయం కొరకు కొన్ని నిమిషములు మనము ధ్యానించక మునుపు దేవుని వైపు చూద్దాం. ప్రేమగల మా తండ్రి, జీవములేసక్షక, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు, మారని మార్పు చెందని దేవుడవు, యుగయుగములు సజీవుడైన దేవుడవు, సమీపింపరాని తేజస్సు అమరత్వం గల దేవుడు, అటువంటి గొప్ప దేవుడవు నా కొరకు కూడా దేవ మీరు శిలువ మ్రాను మీద నా కొరకు మీ యొక్క నిర్దోషమైన రక్తాన్ని, నిష్కలంకమైన రక్తాన్ని, పాపము లేని రక్తాన్ని ఇష్టపూర్వకంగా మీరు శిలువలో అర్పించి మీరు కార్చిన రక్తం ద్వారా నా యొక్క ప్రతి పాపాన్ని కడిగి నన్ను నిర్దోషినిగా, నీతిమంతునిగా, నీ యొక్క బిడ్డగా చేసుకుని పరలోకపు రాజ్యపు వారసునిగా నన్ను చేసుకుని అబ్బా, తండ్రి, నాయన అని పిలిచే గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చిన విధానం స్తోత్రాలు. ఒకానొక దినమున నీతో కూడా ఉంటాననే నిరీక్షణ, నమ్మకము నాకు ఇచ్చిన విధానికే నీకు వందనాలు చెల్లిస్తూ దేవా, మేము గత దినాల్లో మీ కొరకు ఎక్కడ
ఇష్టపూర్వకంగా జీవించలేదు, తప్పిపోయినాము. వాటిని జ్ఞాపకం చేసుకుంటూ మీ యొక్క వాక్యం మా జీవితం పట్ల ఎంత యథార్థముగా ఉన్నదని జ్ఞాపకం చేసుకుంటూ మననము తెచ్చుకుంటూ దేవా కొన్ని నిమిషములు దేవా నీ యొక్క జీవము గల మాటలు, పరిశుద్ధ గ్రంథంలోని మాటలు మేము జ్ఞాపకము తెచ్చుకొని చదివి వాటిని మా యొక్క జీవితానికి అన్వయించుకొని యోగ్యమైన రీతిలో దేవా నీకు యోగ్యమైన జీవితము మీకు రాకడ కొరకు మేము ప్రభువైన యేసు రమ్ము అని చెప్పే గుంపులో మేము కూడా ఉండడానికి సిద్ధపరచమని, అయోగ్యుని ఎన్నికలేని వాడిని దేవా నన్ను సిలువ జాటును మరుగుపరచండి, మానవుని యొక్క జ్ఞానాన్ని, తలంపును, ఆలోచన, క్రియలన్నింటినీ మీరు తీసివేయండి. దేవా మీరు మాట్లాడితేనే మీ యొక్క బిడ్డలు, ప్రజలు, సంఘము, సహవాసము తృప్తి పొందుతుంది, ఆశీర్వదింపబడుతుంది, ఇతరులకు ఆశీర్వాద కారణముగా ఉంటుంది. అటువంటి జీవితము మాకు అందరికీ దయచేయమని మీ కొరకు ఈ చివరి దినాల్లో ఉంటూ ఉన్నాము. మీ కొరకు సిద్ధపాటు కలిగి జీవించడానికి సహాయం దయచేయమని వందనాలు చెల్లిస్తూ స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అర్పించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనము ఈ యొక్క ఆరాధనలో ఏదైతే వచనాన్ని చదువుకున్నామో, హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 28 వచనాన్ని, అదే వచనాన్ని తిరుగా చదువుకున్నాము. రెండవ భాగాన్ని మనము బల్ల కొరకు మనము తీసుకుంటాము. తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్ష మగును. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రెండవసారి ఈ లోకమునకు ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మన జీవితాలు ఎలా ఉండాలి? ప్రభు అయిన యేసు రమ్ము అనే చెప్పే గుంపులో మనం ఉంటూ ఉన్నామా? ప్రతి వారము మనము ఈ యొక్క కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 29 వచనాలు చదువుకుంటూ ఉన్నాము. అలవోకుగా, ఆచార్య రీతిగా ఏదో దేవుని వచనం, పరిశుద్ధ గ్రంథంలో వచనాలు ఉన్నాయి, వాక్య భాగం ఉంది, చదువు రీతిగా ఉంటున్నామా? వీటిలో ఉన్న అర్ధ సత్యాన్ని, వాక్య సత్యాన్ని తెలుసుకొని వాటి ప్రకారము జీవిస్తూ ఉన్నామా? చూడండి, కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనము 2వ భాగము. కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనము 2వ భాగము. ఫస్ట్ కొరింథియన్ చాప్టర్ 11 వర్స్ 26 సెకండ్ పోర్షన్. ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. చివరి దినాల్లో ఉంటూ ఉన్నాం మనము. ఆయన మరణాన్ని మనము ప్రచురించే వారిగా ఉంటూ ఉన్నారా? ఉంటూ ఉన్నామా? ఉంటూ ఉన్నానా అని నీకు నీవు, నాకు నేను, సంఘం అంతటిగా మనము ప్రశ్నించుకోవాల్సిన సమయం ఆసన్నమై ఉన్నది. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని. ఈ మాటలన్నీ అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాస్తా ప్రభు వలన ఈ మాటలు పొంది సంఘానికి చెబుతూ ఉన్నాడు కొరింథీయులకు. ఈ దినాల్లో మనకు కర్మేలు సంఘానికి, సార్వత్రిక సంఘానికి 26వ వచనము, మీరు ఈ రొట్టెని తింటూ ఉన్నాము, ఈ పాత్రలను మనం తాగుతూ ఉన్నాము, ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించే వారిగా ఉంటూ ఉన్నామా? చూడండి, మనం ఈ లోకములో మనము ప్రతి వారము ఆయన యొక్క బలలో పాలు పొందుతూ ఉన్నాము. ఆయన మరణాన్ని, ఆయన ఈ లోకమునకు వచ్చిన ఉద్దేశాన్ని, ఆయన జననాన్ని, ఆయన ఈ లోకంలో జీవించిన జీవితాన్ని, ఆయన శిలువ మరణాన్ని, ఆయన పునరుత్థానాన్ని, ఆయన పరలోకమునకు పోయిన రీతిని, తిరుగు ఆయన రానయున్నాడు అని, ఆయన మనందరి కొరకు శిలువలో మరణించినాడని నీవు, నేను, మనము అందరము చెప్పే రీతిగా ఉంటూ ఉన్నామా? స్పష్టంగా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. నువ్వు నేను ప్రచురించే వారిగా ఉంటున్నామా? మన జీవితంలో మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క సమయంలో మనము ఈ లోకంలో మనము భయపడుతూ జీవించే వారిగా ఉంటున్నాం. భయపడకుడి. దేవాది దేవుడు పరిశుద్ధ గ్రంథంలో 365 టైమ్స్, మోర్ దాన్ 365 రాయించడం. అవి ఎందుకంటే ప్రతి దినము మనం భయపడే వారిగా ఉంటున్నాము. భయపడకుడి అనే రీతిగా ప్రభు చెప్తున్నాడు. గత వారంలో కూడా మనం చూసినాము, భయపడకుండా విశ్వాస యాత్రలో మనము జీవించాలని మన ప్రేక్షకులు చెప్తా వచ్చినారు. కాబట్టి ఈ సమయంలో కూడా మనము పరిస్థితులు చూస్తే మనకు వ్యతిరేకంగా
చాలా అగమ్య గోచరంగా రేపేమవుతుందో, ఇంకొక క్షణానికి ఏమవుతుందో, ఇంకొక గంటకి ఏమవుతుందో అనే రీతిగా ఉంటున్నాయి. కానీ మనమైతే దేవుని నామాన్ని బట్టి మనం భయపడకుండా ఈ లోకంలో జీవిస్తూ ఆయన మరణాన్ని ప్రచురించే వారిగా ఉండాలని దేవుని యొక్క ఆశ. వాటిని గురించి మనము ఈ యొక్క సమయంలో చూడండి. మొదటి సమూయేలు 17వ అధ్యాయము. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 3 నుండి 51 వరకు కొన్ని వచనాలు నేను చదువుతాను. మీ పరిశుద్ధ గ్రంథాన్ని మీరు గమనించండి. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 3 నుంచి 51 వరకు. ఇక్కడ మనం ఒక చక్కని ఒక జరిగిపోయిన చరిత్రను మన గమనమునకు దేవుడు తీసుకొని వస్తూ ఉన్నాడు. ఇది గత దినాల్లో దేవాది దేవుడు దావీదును వాడుకొని గొల్యాతును మరణానికి అప్పగిస్తూ ఉన్నాడు. చూడండి, భయపడకుము అని మనము 360 సార్లు చెప్పుకున్న రీతిగా ప్రతిదినము ఆ దినాల్లో కూడా ఈ యొక్క ఫిలిస్తీయులు ఇశ్రాయేలుల మీదకు యుద్ధమునకు వచ్చి వారిని భయపెట్టే రీతిగా, వారిని యుద్ధంలో ఓడించే రీతిగా ఒక యుద్ధానికి ఒకరిని తయారు చేసుకున్నారు. ఎవరిని? గొల్యాతుని తయారు చేసుకున్నారు వాళ్ళు. ఆ యొక్క గొల్యాతు ఎటువంటి వాడంటే 4వ వచనము, గాతువాడైన గొల్యాతు అను శూరుడు ఒకడు ఫిలిస్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 ఏళ్ల జానడు ఎత్తు మనిషి. అంటే దాదాపు 9 feet 9 inches మనం బైబిల్లో చూసుకుంటే 6 మూరల జానడు ఎత్తు మనిషి అంటే. కాబట్టి అతనికి ఏవేవి ఆయన వేసుకున్నాడో, ఆయన ఎంత బలాఢ్యుడో, ఆయనకి ఏవైతే ఆర్మర్స్, ఏవైతే ఆయన ఆ యొక్క కవచాలు యుద్ధానికి జయించడానికి శత్రువును ఏవైతే వేసుకున్నాడో వాడిని చూసుకుంటే చాలా ఆ యొక్క దాదాపు 50 kgs అవి వేసుకున్నట్లు మనం గమనించవచ్చు. వీనన్నిటినీ వేసుకొని ఫిలిస్తీయుల తరఫున ఇశ్రాయేలుకు మీదికి ఆయన వస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలుకు మీదికి వస్తూ ఉంటే ఆయన ఇశ్రాయేలీలు సౌలు రాజుగా ఉంటూ వారికి ఎంతో భయంతో అటువంటి వ్యక్తిని మనము జయించగలమా అని వారు ఎంతో భయపడుతూ వారి యొక్క జీవితాల్ని, అంటే ఫిలిస్తీన్లు వచ్చినప్పుడు ఇశ్రాయేలు భయపడుతూ జీవించడము మనం గమనిస్తాం. సరే, ఇప్పుడు మనము గమనించినట్టయితే ఈ యొక్క ఇశ్రాయేలీయులు ఏం చేసినారంటే యెహోషువ 11వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 11వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 11వ అధ్యాయము 22వ వచనము, ఇశ్రాయేలీయుల దేశమందు అనాకీయులలో ఎవడనూ మిగిలి ఉండలేదు, గాజాలోను గాతులోను అష్డోదులోను మాత్రమే కొందరు మిగిలి ఉండిరి. కాబట్టి ఇశ్రాయేలీయులు అనాకీయులందరినీ దేవుడు నాశనం చేయమంటే గాజాలోను గాతులోను అష్డోదులోను మాత్రమే కొందరు మిగిలి ఉండిరి. కాబట్టి ఈ గాతువాడైన గొల్యాతు వాళ్ళలో నుంచి వచ్చినాడు. ఆ వారిలో నుంచి ఈ యొక్క గాతువాడైన గొల్యాతు. కాబట్టి ఇశ్రాయేలీయులు దేవాది దేవుడు సమూలంగా ఫిలిస్తీయులను నాశనం చేయమంటే కొంతమంది విడిచిపెట్టినారు. ఆ విడిచిపెట్టిన కారణాన్ని బట్టి వీరికి వీరే ఒక శత్రువును కొని తెచ్చుకున్నట్టుగా మనం చూస్తాం. అక్కడ చూసినట్లయితే మిగిలి ఉండిరి అంటే సమూలంగా నాశనం చేయమని దేవాదేవుడు ఫిలిస్తీయుల్ని సంహరించమని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపిస్తే యెహోషువ 11:22 ప్రకారము కొంతమంది మిగిలినడానికి ఇశ్రాయేలు విడిచిపెట్టేశారు. వాళ్ళలో నుంచే ఈ యొక్క గాతువాడైన గొల్యాతు బయటకు వచ్చినాడు. ఈ యొక్క గొల్యాతు బయటకు వచ్చిన దాన్ని బట్టి వీరు అనాయకీయుల నుంచి బయటకు వచ్చినారు. అంత మాత్రమేనా, వీరు వచ్చిన దాన్ని బట్టి ఈ యొక్క దావీదు చిన్నవాడైనప్పటికీ ఇంకా ఆయన దేవుడు ఆయన రాజుగా ఏర్పాటు చేసుకొనలేదు. దాన్ని బట్టి ఆయన సౌలు
రాజ్యములో తన సహోదరులు ఉండే సమయంలో తండ్రి చెప్పిన మాటలను బట్టి సౌలు ఆ యొక్క యుద్ధ జనాంగములో యుద్ధములో ఉన్న శూరులలో ఉన్న ఈ యొక్క సహోదరులను యోగక్షేమములు తెలుసుకొనడానికి ఈ యొక్క దావీదు ఆ యొక్క యుద్ధము యొక్క ఆ యొక్క ప్రాంతానికి యుద్ధం జరిగే ప్రాంతం ఎక్కడ? 3వ వచనము. ఫిలిష్తీయులు ఆ తట్టు పర్వతం మీద, ఇశ్రాయేలు ఈ తట్టు పర్వతం మీద నిలిచి ఉండగా ఉభయుల మధ్య ఒక లోయ ఉండెను. 2వ వచనము 17వ అధ్యాయము. సౌలును ఇశ్రాయేలును కూడి వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిష్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. కాబట్టి ఆ ఏలా లోయలో ఈ యొక్క యుద్ధము జరగడము దావీదు గమనించి తన యొక్క సహోదరుల యోగ సమాచారం తెరుచుకోవడానికి తండ్రి పంపించిన రీతిగా ఆ యొక్క తినుబండారాలు తిను పదార్థాలు తీసుకొని వచ్చినాడు. కానీ ఈ సహోదరులు చూస్తే, నువ్వు ఎందుకు వచ్చినావు ఇంత చిన్నవాడి ఇక్కడికి, నీకు ఏమి చేతనవును అని అన్నప్పుడు, కానీ ఆ యొక్క గొల్యాతు ఏమేమి చెప్తున్నాడంటే చూడండి, ఇదే 1 సమూయేలు 17వ అధ్యాయము 8వ వచనము. 17వ అధ్యాయము 1 సమూయేలు 8వ వచనం. అతడు నిలిచి ఇశ్రాయేలు దండు వారు పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీ ఎందుకు బయలుదేరి వచ్చి తిరిగి, నేను ఫిలిష్తీయులను కానా, మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఎవరిని ఒకరిని ఏర్పరచుకున్న ఆ యుద్ధకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన నేను మీకు దాసులు మగుదుము. నేను అతన్ని జయించిన ఎడల మీరు మాకు దాసులైన దాస్యము చేదురు. ఈ దినమున నేను ఇశ్రాయేలు సైన్యములను తిరస్కరించుతున్నాను. ఒకని నియమించి ఎడల వాడును నేను పోట్లాడుతున్న ఆ ఫిలిష్తీయుడు చెప్పుచూ వచ్చను. సౌలును ఇశ్రాయేలు అందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. కాబట్టి ఈ యొక్క పరిస్థితులు ఆ యొక్క గాతువాడైన గొల్యాతు చెప్పినప్పుడు సౌలుతో సహా ఆ ఉన్నవారందరూ ఎంతో భయభ్రాంతులైపోయిన తర్వాత ఆ యొక్క సౌలు చెప్తా ఉన్నాడు, ఎవరినైతే వీరు జయిస్తారో ఈ యొక్క ఫిలిష్తీయుల్ని, గొల్యాతును, నా యొక్క చూడండి 27వ వచనము. 1 సమూయేలు 17వ అధ్యాయం 27. జనులు వాని చంపిన వాణ్ణి ఇట్లు చేయుదునని అతనికి ఉత్తరం ఇచ్చిరి. అతడు వారితో మాట్లాడిన అతని పెద్ద అన్నయ్యకు ఏలియాబు వినగా, ఏలియాబు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చితివి? అరణ్యములో ఆ చిన్న గొర్రెమందను ఎవరి వశం చేస్తివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నువ్వు వచ్చితివి అనెను. అందుకు దావీదు, నేనేమి చేసి తిని, మాట మాత్రము పలికి తిని అని అతని యుద్ధ నుండి తిరిగి మరి ఒకని ఆ ప్రకారమేడుగా జనులందరూ అదే ప్రకారము చెప్తా వస్తున్నారు. కాబట్టి ఇది చెప్పినప్పుడు సౌలు ఏమి చెప్తున్నాడంటే చూడండి 25వ వచనము. ఇశ్రాయేలీయుల్లో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే. నిజముగా ఇశ్రాయేలును తిరస్కరించుటకు వాడు బయలుదేరుతున్నాడు. వాని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేల్లో స్వతంత్రులుగా చేయునని చెప్పడము దావీదు గమనించినాడు. సౌలు ఇలాగ చెప్తూ ఉంటే దావీదు గమనించినాడు. కాబట్టి మాటలన్నీ విని సౌలు ఈ మాటను వినిన తర్వాత ఇశ్రాయేలు ఈ యొక్క గొల్యాతు ఏ విధంగా తిరస్కరిస్తూ ఉన్నాడు అని గమనించిన తరువాత ఆయనకు రోషం, ఇంతమందికి రోషం వచ్చిందో మనకు తెలియదు, కానీ దావీదుకు మాత్రము స్పష్టంగా చాలా రోషం వచ్చేసింది. చూడండి 31వ వచనము. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియజేయగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పారు కనుక అతడు దావీదును పిలువనంపెను. 32. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు. మీ దాసునైన నేను వానితో పోట్లాడునని దావీదు సౌలుతో అనగా, సౌలు, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాని బాల్యము నుండి విద్యాభ్యాసం చేసిన వాడిని దావీదు. కానీ తీర్మానం చేసుకున్నాడు దావీదు, నేను ఈ యొక్క గొల్యాతును చంపడానికి. మనము కూడా ఈ యొక్క చివరి దినాల్లో ఉంటున్నాము. చుట్టుపక్కల చూసినట్లయితే హెర్క్యూలియన్ టాస్క్గా ఈ యొక్క పాండమిక్ యొక్క వైరసెస్ చాలా పాండమిక్గా ఉంటున్నాయి. కానీ దేవాది దేవుడు మనకైతే వాగ్దానం ఇచ్చినాడు, భయపడకుడు అని. కాబట్టి వీటిని జయించడానికి ఫస్ట్ మనం హృదయంలో తీర్మానం చేసుకోవాలంట. అవతల శత్రువు చాలా బలవంతుడు. చూస్తే ఎక్కడ చూసినా ప్రపంచంలో భయం కలిగించే మాటలే, టీవీలు ఓపెన్ చేస్తే భయం కలిగించే మాటలే. కానీ ఇవన్నీ మనం ఎలా అన్వయించుకోవాలంటే,
ఈ యొక్క బలవంతుడైన గొల్యాతు ఏ విధంగా ఇశ్రాయేలుని భయపెడుతున్నాడో ఆ విధంగానే భయపెట్టే రీతిగా ఉంటూ ఉన్నాడని మనము అన్వయించుకోవాలి. దావీదులాగా మనము ఇవి ఏమీ చేయలేవు, నా దేవుడు నాకు తోడుగా ఉంటే వీటిని జయించగలను అని మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఇవి జీవితంలో దేవుడే తీసుకొని వస్తున్నాడు, దేనికి? మనల్ని బలవంతులుగా చేయడానికి, దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆత్మ ద్వారా మనము సాతాను జయించడానికి ఈ పరిస్థితులు తీసుకొని వస్తున్నాడు. శరీరరీతిగా చూస్తే గొల్యాతు దావీదు చాలా వ్యత్యాసం ఉంది. ఆయన ఆజానుభావుడు, ఈయన చిన్నవాడు. ఆయన వయసులో గొప్పవాడు, ఈయన వయసులో చిన్నవాడు. ఆయన అనేకమైన ఆర్మర్స్ కవచాలు ధరించుకున్నవాడు, ఈయన యుద్ధ అనుభవం లేనివాడు. అలాగుననే పరిస్థితులు చూస్తే మనకు ఎంతో ఆశాజనకంగా లేవు, భయపడేవారిగా ఉంటున్నాము. కానీ మన దేవుణ్ణి బట్టి ఆ దినమున దావీదు చెప్తున్నాడు, యుద్ధము యెహోవాదే అంటున్నాడు. మనం కూడా ఈ దినముల్లో మనము మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మన పక్షము యుద్ధం చేయవాడు, శత్రువును ఆ యొక్క పాండమిక్ డిసీజెస్ని అన్నీ చేసేవాడు మన దేవుడే. కాబట్టి మనం చేయవలసిందేమి? మనము ధైర్యము తెచ్చుకోవాలి. దేవా, శత్రువు చాలా బలంగా ఉంటున్నాడు. ప్రజలందరూ చూస్తే నిరాశ, నిస్పృహ వీటిని కలగజేసే వాళ్ళు ఉన్నారు. ఆ దినాల్లో దావీదు సహోదరులే దావీదు కృంగదీసేవారిగా ఉంటున్నారు. నువ్వు చిన్నవాడు, నీకు అసలు ఇక్కడ ఎందుకు వచ్చినావు? వీటిని చూడ్డానికి, యుద్ధంలో ఏమేమి జరుగుతున్నాయని చూడ్డానికి వచ్చావా అని. అంటే మనను కూడా పరిస్థితులు చాలా ఇలాగైపోతున్నాయి, అలాగ జరిగింది. ఏమైనా జరగని మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఇదే మనకు ధైర్యము. ఈ ధైర్యం మాటలనే మనం హృదయం నందు ఉంచుకొని మన శత్రువును మనం జయించేవారిగా ఉండాలని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. యుద్ధము యెహోవాదే. ఆ దినాల్లో ఆ యొక్క దావీదు చెప్పిన రీతిగా ఈ దినాల్లో కూడా మనము, దేవా, నేను యుద్ధం చేయడం లేదు, నా పక్షంగా నువ్వే యుద్ధం చేస్తున్నావు, నేను చేతగాని వాణ్ణి అని దావీదు హృదయంలో తీర్మానం చేస్తున్నాడు. ఫస్ట్ ఏం తీర్మానం చేస్తున్నాడు? నేను శత్రువును జయించగలను అని తీర్మానం చేస్తున్నాడు. మనము కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి అనేక రకాలుగా మాట్లాడతారు. అక్కడ అది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, ఇక్కడైందని. కానీ టీవీలు చూస్తే ఎంతో నిరాశ, నిస్పృహ, చూస్తే ఎన్నో విధంగా మరణాలు. కానీ మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేసేవాడు. మన దేవుడు శత్రువు ఎంత బలవంతుడైనప్పటికీ, లోకరీతిగా చేతకాని వాడైనప్పటికీ మన దేవుడు మనకు తోడుగా ఉంటే యుద్ధం యెహోవాదే అని ఆ దినాల్లో దావీదు చెప్పబడిన రీతిగా మనం కూడా ఈ యొక్క బలవంతుడైన శత్రువును, లోకము రీతిగా బలవంతుడే కానీ యేసుక్రీస్తు ప్రభువు దేవాది దేవుడు మనకు తోడుగా ఉన్న రీతిని బట్టి ఆ యుద్ధాన్ని, ఆ యొక్క శత్రువును జయించడానికి దేవుడు మనకు శక్తి, బలాన్ని, ధైర్యాన్ని మన దేవుడు మనకి ఇచ్చే విధిగా ఉన్నాడు. కాబట్టి యుద్ధము యెహోవాదే అని చెప్తూ వస్తున్నాడు. యుద్ధము యెహోవాదే అని దావీదు చెప్పిన రీతిగా ఎప్పుడైతే దావీదు చెప్తాడో అప్పుడు 1 కొరింథీ 1:10, 1 కొరింథీయులు రాసిన 2 కొరింథీయులు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2 Corinthians chapter 1, 2 Corinthians chapter 1 verse 10. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. కాబట్టి 8-9 వచనాలు చదువుకునేది. సహోదరులారా, ఆసియాలో మాకు తరసించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమని నమ్మకం లేక ఉన్నట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. మరియు మృతులను లేపు దేవుని ఎందే గాని మా ఎందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను.
ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్ము తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు మనము నిరీక్షణ గలవారమైన. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో స్పష్టంగా చెప్తా ఉన్నాడు, దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు. ఇంతవరకు మనము జీవిస్తూ ఉన్నామంటే అనేకమైన ఉపద్రవాల నుంచి, తెగుల నుంచి మనల్ని తప్పించినాడు, మనల్ని కాపాడుతూ వచ్చినాడు. శత్రువు పైన యుద్ధములో మనల్ని జయవంతులుగా చేసినాడు. ఆ దినాల్లో గొల్యాతును దావీదు జయించినాడు చిన్న రాయి ద్వారా. ఈ దినాల్లో కూడా మన దేవుడు మనకు ధైర్యాన్ని ఇచ్చి తన వాక్యం ద్వారా మనల్ని పురికొల్పుతూ ధైర్యపరుస్తూ భయపడకూడని సెలవిస్తూ మన దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి మనం నిరాశ, నిస్పృహ, కృంగుదల, బాధపడము, నిరాశ చెందడం అటువంటి పరిస్థితులకు ఎవ్వరూ ఎటువంటి పరిస్థితుల్లో లోను కాదు. మనము దేవుని బిడ్డలము, శక్తిగల దేవుని బిడ్డలము, సర్వోన్నతుడైన శక్తిగల దేవుని బిడ్డలం మనం. కాబట్టి ఆ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకును మమ్మల్ని తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమే ఉన్నాం. 2 కొరింథీ 1వ అధ్యాయము 10వ వచనం ప్రకారము మీరు కూడా సహాయం చేయడం, ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించునని ఆయన యందు నిరీక్షణ కల. ఇంతవరకు దేవుడు మనల్ని తప్పించినాడు, మనల్ని కాపాడినాడు, సంరక్షించినాడు, పోషిస్తూ వచ్చినాడు. ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు, తన జనాంగంగా మనల్ని చేసుకున్నాడు. కాబట్టి అంతటితో అయిపోయిందా? లేదు, మనల్ని కాపాడుతూ వస్తున్నాడు, శత్రువు పైన జయం దయచేస్తూ వచ్చినాడు. కాబట్టి ఇంకొక వచనం చూడండి, 2 తిమోతి అపోస్తలుడైన పౌలు తిమోతిలు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాలు. 2 Timothians chapter 4 17 and 18 verses. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోటి నుండి తప్పింపబడితిని. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములకు ఆయన మహిమ కలుగునుగాక, ఆమెన్. కాబట్టి మన ప్రతి ఒక్క దుష్కార్యము నుండి శత్రువు, సాతానుడు, దుష్టుడు మనల్ని దుష్కార్యమును తీసుకొని రావాలని ఇష్టపడుతున్నాడు. కానీ మన దేవుడు, మన ప్రభువు, మన సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని సృజించిన దేవుడు ప్రతి దుష్కార్యము నుండి మనల్ని తప్పిస్తూ తన పరలోక రాజ్యము చేరునంత వరకు మనల్ని రక్షించే దేవుడుగా ఉంటున్నాడు. సందేహం లేదు, మన ప్రియులు అనేకులు మనల్ని విడిచిపెట్టిపోయారు. దాని ద్వారా మన హృదయంలో కొంత భారము, కొంత కలవరము, కొంత కొరత, కొంత గాయం అవుతుంది. కానీ ఒకానొక దినమున మన ప్రియులు ఇప్పుడు తండ్రితో పాటు ఉన్నారు, యేసుతో పాటు ఉన్నారు, పరలోకంలో ఉన్నారు. మనం కూడా ఒక దినమున వారితో కలిసి పరలోకంలో ఉంటాననే నిరీక్షణ, నమ్మకం మన దేవుడు ఇచ్చినాడు. శరీరంతో కొంత ఎడబాటు ఉందని బట్టి బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది. కానీ దేవుడిచ్చిన నిరీక్షణ, ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగయుగములకు ఆయనే మహిమ, ఆయనకే ఘనత, ఆయనకే ప్రభావం అని మనం చెప్పే రీతిగా ఉంటే సాతానుడు సిగ్గుపరచబడతాడు. కాబట్టి చివరి దినాల్లో ఉంటున్నాము. పాండమిక్ సిచ్యుయేషన్స్, పాండమిక్ డిసీజెస్ గత వారంలో కూడా చూసినాం. మనం భయపడకూడదు, విశ్వాసం మనల్ని ధైర్యపరుస్తుంది. కాబట్టి దేవుడు అటువంటి విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడు అయిన యేసుక్రీస్తు వైపు మాత్రమే మనం చూస్తూ ఉంటే, ఆయన యొక్క మార్గంలో మనం ఉంటే, మనం 1 కొరింథీ 11వ అధ్యాయము ఆ యొక్క 26వ వచనంలో చెప్పబడిన రీతిగా ఆయన మరణాన్ని మనం ప్రచురించే వారముగా ఉంటున్నామా? బయటికి పోతూ ఉన్నాము, చిన్న ట్రాక్ తీసుకొని పోయి ఇతరులకు ఇస్తూ ఉన్నామా? దేవుడు మనల్ని ఇటువంటి పాండమిక్ పరిస్థితి నుంచి తప్పిస్తూ వస్తున్నాడు, కాపాడుతూ వస్తున్నాడు, సంరక్షిస్తూ వస్తున్నాడు. మనము దేవుని మరణాన్ని మనం ప్రచురించే వారిగా ఉంటున్నామా? మిగతా పరిస్థితులన్నీ వేరు. నువ్వు దేవుని కొరకు ఎలాగ జీవిస్తున్నావో, నీ రహస్య జీవితంలో, నీ బాహ్య జీవితంలో ఎలాగ జీవిస్తున్నావో అన్నీ వేరు. నువ్వు ప్రతి దినము దేవుని కొరకు కనీసము ఆయన మరణాన్ని ప్రచురిస్తున్నావా? అటువంటి ప్రచురించే వారిగా దేవా నన్ను సిద్ధపరచు. ఇంతవరకు నేను నీకు సువార్తని చెప్పలేకపోయినాను, నువ్వు మాట మాత్రము చెప్పలేకపోయినా చిన్న ట్రాక్ని తీసుకొని పోయి ఆ యొక్క సేల్స్ గర్ల్స్కు, అక్కడ ఉన్న వారికి చిన్న ట్రాక్ నువ్వు
చివరి దినాల్లో ఉంటూ ఉన్నాము. ఆయన మరణాన్ని అదే మనం ప్రచురించేదిగా. చివరి దినాల్లో సువార్త ఎంత విరివిగా జరుగుతున్నదండి, ఎంతో విరివిగా సువార్త జరుగుతున్నది. దాని యొక్క ఉద్దేశము, ఆయన యొక్క రొట్టెని తింటున్నాము, దేవుని యొక్క శరీరానికి సూచనగా ఉన్న రొట్టెని తింటున్నాము, ఆయన రక్తానికి సాదృశ్యమైన పాత్రలో మనం పాలు పొందుతున్నాము. ఆయన వచ్చు వరకు ఆయన మరణాన్ని మనం ప్రచురించుతున్నామా? అనేక పర్యాయాలు మనము దేవుని ఎరుగలేని వారుగా, ఎరుగనట్టు వారుగా మనం ఈ లోకములో సాంఘిక జీవితంలో, సంఘ జీవితంలో, బాహ్య జీవితంలో జీవించేవారిగా ఉంటున్నాం. క్రైస్తవునిగా మనం చెప్పడానికి కూడా కొన్నిసార్లు ఇష్టం లేని వారిగా ఉంటారు. దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నిన్ను కాపాడుతున్నాడు, సంరక్షిస్తున్నాడు, పోషిస్తున్నాడు, ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ నుంచి తప్పిస్తున్నాడు, ఇటువంటి తెగులు నుంచి తప్పిస్తున్నాడంటే దేవుని యొక్క ఉద్దేశము నీ పట్ల ఏమంటే ఆయన మరణాన్ని ప్రచురించాలని దేవుని యొక్క ఆశ, ఉద్దేశము. దాన్ని బట్టే ఆయన యొక్క రాకడ పోస్ట్పోన్ చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చివరి దినాల్లో ఉంటున్నాము. దేవుని యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడదాము. దేవుని యొక్క రాకడ ఎంతో సమీపంగా ఉంది. దేవుని యొక్క రాకడ ఎంతో సమీపంగా ఉంది. త్వరగా దేవుడు రానే ఉన్నాడు. కాబట్టి అటువంటి రాకడ కొరకు మనం సిద్ధపడుతూ, అటువంటి రాకడ కొరకు మనం కూడా ప్రభువైన యేసు రమ్ము అనే చెప్పబడే గుంపులో యుద్ధము యెహోవాదే అని ఆ దినాల్లో దావీదు సెలవిచ్చినాడు 47వ వచనములో. మొదటి సమూయేలు 17వ వచనములు. కానీ మనము దేవుడు నాకు తోడుగా ఉన్నాడని చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. మొదటి సమూయేలు 17వ అధ్యాయము, మొదటి సమూయేలు 17:37, 17వ అధ్యాయము, ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 17th verse 37th verse. సింహం యొక్క బలము నుండి, ఎలుగు వంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించున నీవు చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక అని దావీదుతో నేను. సౌలు చెప్తా ఉన్నాడు, దేవుడు మనకందరికీ తోడుగా ఉన్నాడు, నువ్వు పో, జయమిస్తాడని చెప్పడం లేదు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు, పో, సచ్చినావు, బతికినావు, నువ్వే పో అని చెప్పే రీతిగా ఉంటున్నాడు. మనం అలాగ చెప్పేవారిగా ఉండకూడదు. ఈ చివరి దినాల్లో మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనము శత్రువుని జయించడానికి మన దేవుడు శక్తి గలవాడు. సింహం బలము నుండి, ఎలుగుబంటి బలము నుండి దేవుడు మనల్ని రక్షించినాడు. ఇటువంటి పరిస్థితులు ఆ దినాల్లో అయితే ఫిజికల్గా అవి దయచేసినాడు దేవుడు. ఈ దినాల్లో కూడా ఆ యొక్క పాండమిక్ సిచ్యుయేషన్స్ నుంచి అనేకమైన పర్యాయాలు దేవుడు మన దగ్గరగా ఆ యొక్క ఉగ్రత, ఆ యొక్క తెగులు తీసుకొని వచ్చేవాడు. కానీ నా యొక్క బిడ్డ ఆ యొక్క తెగుల్లో పడకూడదు అని తప్పిస్తా వచ్చినాడు. గుర్తించినావా? కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనం వీటన్నింటినీ జయించుకుంటూ, వీటన్నింటినీ మనము దాటుకుంటూ రావడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఇవన్నీ కారణమేమి? ఆయన మరణాన్ని మనం ప్రచురించాలని. ఆయన రొట్టెలోను, ఆయన శరీరంగా సూచనలో ఉన్న ద్రాక్షరసంలోనూ పాలు పొందే మనము ఆయన మరణాన్ని మనం ఎప్పుడైతే ప్రచురిస్తామో ఆయన దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. ఆయన రాకడ త్వరగా వస్తుంది. ప్రభువైన యేసు రమ్ము అనే చెప్పే గుంపులో మనం కూడా ఉండాలని దేవుని యొక్క ఆశ. కాబట్టి సౌలు చెప్పిన రీతిగా మనం చెప్పుకోకుండా మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఫిలిస్తీయుని చేతిని, కాబట్టి ఆ యొక్క శత్రువు చేతిలో నుంచి, ఈ యొక్క ఉగ్రతల చేతిలో నుంచి, ఈ యొక్క తెగులు చేతిలో నుంచి మన దేవుడు నన్ను రక్షించే దేవుడు అని మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా ధైర్యంగా చెప్తామో, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నీ దేవుడు నీకు ఇచ్చినప్పటికీ నువ్వు ఎప్పుడు బలహీనంగా, కృంగుదల్లోనూ ఏమవుతుందో రేపు అనే పరిస్థితుల్లో ఉంటే నీ దేవుడు నువ్వు ఇచ్చే బలాన్ని, ఆ యొక్క ధైర్యాన్ని నువ్వు కోల్పోయే రీతిగా ఉన్నావు. నీ దేవుడు నీకైతే తోడుగా ఉన్నాడు. ఆ రోజు ఆ దినం దావీదు దేవుడు తోడుగా ఉన్న దేవుడు ఈ దినమున కూడా నీకు నాకు తోడుగా ఉండి మనల్ని కాపాడుతూ, సంరక్షిస్తూ, పోషిస్తూ ఈ దినాల్లో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. గమనించినావా? దేవుని యొక్క ఉద్దేశము ఆయన మరణమును ప్రచురించి ఆయన రెండవ రాకడ వరకు మనల్ని దేవుని గురించి మనం చెప్పేవారుగా, ఆయన మరణము, ఆయన భూస్థాపన, ఆయన పునరుత్థానము మనం చెప్పి నా దేవుడు సజీవుడు, ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వన ఉన్నానని చెప్పాలని, సువార్త చెప్పాలని దేవుని యొక్క ఆశ. చివరి దినాల్లో ఉంటున్నావు, నీకు చెప్పే సామర్థ్యం లేదు. చిన్న ట్రాక్ తీసుకొని పోయి అక్కడెక్కడైనా సేల్స్ దగ్గరికి పోతావు, అక్కడ కొంటావు, ఎవరైనా కానీ చిన్న ట్రాక్స్ ఇచ్చేసిరా, ట్రాక్ ద్వారానే దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ఇప్పుడు ఇంతవరకు మనం దీన్ని చూసుకున్నాము. తర్వాత దేవుని యొక్క రెండవ రాకడను మనం ఇప్పుడు చూసుకుంటాం. రెండవ రాకడ ఎంతో సమీపంగా ఉన్నది. ఈ రెండవ రాకడ దేవుని యొక్క సన్నిధిలో అనేక పర్యాయాలు చెప్తూ వచ్చాడు. దేవుని యొక్క రాకడ గురించి పరిశుద్ధ గ్రంథములో అనేక పర్యాయాలు చెప్తూ వచ్చాడు దేవాది దేవుడు. ఫస్ట్ కమింగ్ గురించి
పరిశుద్ధ గ్రంథములో దాదాపు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి 300 సార్లు వ్రాయబడింది. దేవుని యొక్క మొట్టమొదటి ఈ లోకములో జన్మించిన దానికి ప్రవచనాలు. కానీ ఈ యొక్క రెండవ రాకడ గురించి దాదాపుగా 2400 మార్లు రెండవ రాకడను గురించి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. ఈ యొక్క బార్న్ అగైన్ రెండవ రాకడ తరువాత మనము తిరిగి జన్మించడం గురించి బైబిల్లో దాదాపు 9 సార్లే రాయబడింది. అంత మాత్రమే కాదు, బాప్టిజం గురించి 20 సార్లు రాయబడింది. వీటన్నిటిలో మనము సరిపోల్చుకుంటే బైబిల్లో పరిశుద్ధ గ్రంథములో వేటి గురించి దేవుని యొక్క ప్రాముఖ్యత ఉండదంటే 300 సార్లు మొట్టమొదటిసారి దేవుని యొక్క ప్రత్యక్షత మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రవచించినారు. 2400 సార్లు బైబిల్లో, పాత నిబంధనలో దాదాపు 318 సార్లు, క్రొత్త నిబంధనలు పాత నిబంధనలు దాదాపు 1845 సార్లు, క్రొత్త నిబంధనలు దాదాపు 318 సార్లు ఈ యొక్క దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండో ఒక రాకడ గురించి తెలియజేస్తుంది. కాబట్టి 300 సార్లు ఫస్ట్ టైం యేసుక్రీస్తు ప్రభువుగా ప్రవచించబడింది. ఈ యొక్క సెకండ్ కమింగ్ గురించి 2400 టైమ్స్, అంటే 1:8 టైమ్స్ రెండవ రాకడ గురించి ఎంత ప్రాముఖ్యంగా బైబిల్లో చెప్పబడిందో దయచేసి గమనించండి. చూడండి, ఈ యొక్క మనము ఈ యొక్క లోకాన్ని, ఈ యొక్క ప్రపంచాన్ని చూసుకుంటే ఇది త్వరగా దాదాపు ఇప్పుడు మన ప్రపంచ జనాభా 700 కోట్లు, రమారమి ప్రపంచ యొక్క జనాభా 700 కోట్లు. ఇంకొక 100 సంవత్సరాలు చూస్తే మనమందరము గతించిపోయే వారిగా ఉంటాం. మనమందరము ఈ లోకములో చనిపోయే రీతిగా ఉంటాము దేవుని యొక్క రాకడ ఆలస్యం అయితే. కానీ ఈ యొక్క బైబిల్ని బట్టి చూసుకుంటే ఈ యొక్క రెండవ రాకడ ఎంతో సమీపంగా ఉన్నది. ఈ యొక్క సైన్స్ బట్టి కూడా చూసుకుంటే సైన్స్లో సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏమి చెబుతూ ఉందనగా, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఎంట్రోపీ చెప్తుంది. ఎంట్రోపీ అంటే మనకు ఈ యొక్క బాహ్య రీతిగా సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ హీటు ఒక ఫామ్లో నుంచి ఒక ఫామ్లో మారేటప్పుడు సమ్ హీట్ డిసిపేట్ అవుతుంది, సమ్ హీట్ లాస్ అవుతుంది. అలాగనే ప్రపంచంలో ఈ హీట్ లాస్ అయ్యే హీటు శాస్త్రజ్ఞులు సైంటిస్ట్ చెప్పిన ప్రకారము ఒకానొక దినమున ఈ యొక్క లాస్ అయ్యే హీటు ఎనార్మస్గా ఉంటుంది. దీని ద్వారా ఈ లోకము, ఈ ప్రపంచము, ఈ భూలోకము నాశనం అవుతుంది అని చెప్పే రీతిగా ఉంటున్నారు సైన్స్ కూడా. తర్వాత ఈ ఫిలాసఫీలుగా కూడా, ఈ యొక్క తర్కశాస్త్రంలో కూడా చెప్పినట్లయితే దేనికి కానీ ఒక ప్రారంభం ఉంటుంది, ఒక పరిస్థితి ఉంటుంది. అంత మాత్రమే కాదు, దానికి పరిష్కారం ఉంటుంది. పరిపూర్ణత వచ్చిన తర్వాత అది నాశనం అవుతుంది, అది గతిస్తుందని చెప్పే రీతిగా ఉంటున్నారు. కాబట్టి ఫస్ట్ సైన్సు, సెకండ్ ఫిలసాఫికల్, థర్డ్ వచ్చేసి బిబ్లికల్గా చూసుకున్నట్లయితే బైబిల్లో ఈ యొక్క రెండవ రాకడ, మనము దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువును ఎరిగిన బిడ్డలముగా మనం రెండవ రాకడకు ఎంతో సన్నద్ధులుగా సంసిద్ధపడుతూ జీవించాలని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. కాబట్టి మనము వాటి గురించి అది ప్రాఫెసీస్ చెప్తూ ఉన్నాయి. రెండవ రాకడ గురించి చెప్తూ ఉంది. మొదటి రాకడ గురించి యేసుక్రీస్తు ప్రభువారి గురించి 300 సార్లు ఎలాగూ చెప్పి ఈ లోకములో అది జరిగిందో, ప్రవచనాలు నిరూపించబడినాయో, అవి యేసుక్రీస్తు ప్రభులో సశరీరుడుగా నిరూపించబడినాయో, అవి జరిగినాయో. రెండవ రాకడ కూడా దాదాపు 2400 సార్లు, పాత నిబంధనలో 1845 1850 సార్లు, క్రొత్త నిబంధనలో దాదాపు 318 సార్లు చెప్పని రీతిగా దాదాపు 2400 టైమ్స్ సెకండ్ కమింగ్ గురించి చెప్తా వచ్చింది. కాబట్టి మనం ఎంత జాగరూకతతో ఈ యొక్క సెకండ్ కమింగ్ గురించి ఉండాలని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. చివరి దినాల్లో ఉంటున్నాము. రెండవ రాకడ కొరకు నేను పడుతూ ఉన్నామా లేదా? రెండవ రాకడ కొరకు నేను సిద్ధపాటు లేకుండా ఉంటే ఈ దినమునైనా నువ్వు సిద్ధపడుతురా. గలేషియన్స్ చాప్టర్ తప్ప, గలతీలు రాసిన పత్రిక తప్ప కొత్త నిబంధనలో దాదాపు ఆ యొక్క 27 బుక్స్లో ఉన్న కొత్త నిబంధన 26 బుక్స్ కూడా
క్రొత్త నిబంధనలో దేవుని యొక్క రెండవ రాకడ గురించి చెప్తా వచ్చినారు. కాబట్టి చివరి దినాల్లో ఉన్న మనము దేవుని యొక్క రాకడను మనము ఆపేక్షిస్తూ ప్రభు అయిన యేసు రమ్ము అనే చెప్పే రీతిలో మనం కూడా ఉండాలని దేవుని యొక్క ఆశ. కాబట్టి సెకండ్ కమింగ్ ఈజ్ షూర్, బట్ ఇట్ ఈస్ టైమ్, ఇట్ ఈస్ నాట్ షూర్. కాబట్టి మనము సెకండ్ కమింగ్ ఈజ్ షూర్ 2400 టైమ్స్ చెప్పబడిన రీతిగా సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ షూర్. ఫస్ట్ టైం 300 టైమ్స్ జీసస్ క్రైస్ట్ వచ్చింది, నెరవేరింది. సెకండ్ టైం కూడా 2400 టైమ్స్ చెప్పబడింది, తప్పకోకుండా 100% ఇట్ ఇస్ ఏ షూర్. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు రెండవ రాకడ సిద్ధమై ఉన్నది అని బైబిలు ప్రస్ఫుటంగా చెప్తూ ఉన్నది. కాబట్టి నువ్వు సెకండ్ కమింగ్ గురించి సిద్ధపడుతూ ఉన్నావా? కాబట్టి లోకంలో మనం చూస్తే ఈ రెండవ రాకడ కొరకు సిద్ధపాటు లేని వారిగా ఉంటారు. అనేకులు హేళన చేస్తారు, అనేకులు అపహాసం చేస్తారు. కానీ మనకున్న పరిశుద్ధ బైబిలు, పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి చూడండి, మార్కు రాసిన సువార్త 13వ అధ్యాయము, మార్కు రాసిన సువార్త 13వ అధ్యాయము, మార్కు రాసిన సువార్త 13వ అధ్యాయము, మార్క్స్ చాప్టర్ 13 వర్స్ 5, 6, 7, 8, 9, 10. వీటిని మనము 5 భాగాలుగా చేసుకుంటాం. మొట్టమొదటిది చివరి దినాల్లో ఉంటున్నాము, 5వ వచనము. యేసు వారితో 3 నుంచి చదువుకుంటాం చూడండి. ఆయన దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండగా పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రే అనువారు ఆయన చూచి, ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరవేరబోవు కాలము ఏ గుర్తు కలుగును? అది మాతో చెప్పుమని ఆయనతో ఏకాంతమందు అడుగగా యేసు వారితో ఇట్లు చెప్పసాగాను. దేవాది దేవుడే యేసు క్రీస్తు ప్రభువారే చెప్తా ఉన్నాడు. సెకండ్ కమింగ్ గురించి ఏ విధంగా సూచనలు ఉంటున్నాయి, గుర్తులు ఏమున్నాయి? ఎవడును మిమ్మును మోసపుచ్చకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులు మోసపుచ్చుదురు. మొట్టమొదటిగా మనల్ని మోసం చేయడం గమనిస్తూ ఉన్నాం. రెండవదిగా యుద్ధ సమాచారాలు మనము వింటూ ఉన్నాం. 7వ వచనములో మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారాల గురించి విన్నప్పుడు కలవరపడకుడి, ఇవి జరగవలసినవి కానీ అంతం వెంటనే రాదు. 8వ వచనములో ఏంది? ప్రకృతి వైపరీత్యాలు, రాజ్యం మీదికి రాజ్యము, అక్కడక్కడ భూకంపాలు, కరువులు. ఇప్పుడు మనకు వచ్చిన ఈ యొక్క పాండమిక్ సిచ్యుయేషన్, ఈ యొక్క కరోనా అనే పెద్ద ఈ యొక్క ప్రకృతి వైపరీత్యం, వీటన్నిటిని బట్టి దేవుడే చెప్తా వచ్చినాడు. జనం మీదికి జనం వస్తారు, రాజ్యం మీదికి రాజ్యం, అక్కడక్కడ భూకంపాలు, కరువులు, ఇవి వేదనలకు ఆరంభం. కాబట్టి ఇది 3వదిగా చూస్తున్నాము. కాబట్టి 4వదిగా మనల్ని మిమ్ముని గురించి మీరే జాగ్రత్త, 9వ వచనం, మిమ్ముని గురించి మీరే జాగ్రత్త పడుడి. వారు మిమ్మును సభలకు అప్పగించెదరు, మిమ్మును సమాజ మందిరంలో కొట్టించెదరు, మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదురును రాజుల ఎదురును నామింతం నిలవబడదరు. కాబట్టి ఈ లోకంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నవారు, దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చిన వారు, ఎవాంజలిస్టులు అందరూ శిరచ్ఛేదనం చేయబడుతున్నారు, శ్రమలు పొందుతున్నారు, అకారణంగా నిందలు పొందుతున్నారు, నిష్కారణముగా మరణం పొందుతున్నారు, శ్రమలు పొందుతున్నారు, దెబ్బలు తింటూ ఉన్నారు. ఇవన్నీ యేసు ప్రభువే చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం గమనించడము, చివరిగా 10వ వచనము, సకల జనములకు, ఇదే మార్కు సువార్త 13వ అధ్యాయం, మార్క్స్ చాప్టర్ 10th వర్స్, సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలను. కాబట్టి సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలను. ఇవన్నీ చేసిన తర్వాత సువార్త ముందుగా ప్రకటనలు. వాటికి ఎవరు, దానికి రాయబారులు ఎవరు? మనమే. దేవుడు మనల్నే ఎంచుకున్నాడు. 11వ అధ్యాయము 1 కొరింథీ, నా యొక్క మరణంను ప్రచురించుడని సువార్త ఎలాగ చెప్పని దేవుడు ఆదేశిస్తున్నాడో, సకల జనులకు సువార్త ముందుగా ప్రకటింపబడను. వారు మిమ్మల్ని అప్పగించడం కొనిపోబడినప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని దేవుడే మనకు, ఆ పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడే మనకు సమాధానం ఇస్తాడు. కాబట్టి 13వ వచనము, నా నామము నిమిత్తం అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును. కాబట్టి మనము అంతం వరకు సహిస్తూ ఉన్నామా? పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి,
దేవుని కొరకు మనం స్వార్థ చేస్తున్నాం. ఇవన్నీ దేవుడు చెప్తున్నాడు. మోసం చేస్తున్నారు, పరిస్థితులు వస్తున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, ప్రకృతి వైపరీత్యాలు కలుగుతున్నాయి. నువ్వు దేవుని కొరకు మీరు కొంతమంది సాక్ష్యం ఇస్తూ వారు పర్సిక్యూట్ చేయబడుతున్నారు. వీటన్నిటిని అటు తరువాత చూడండి, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 14వ వచనము. మాథ్యూస్ చాప్టర్ 24 సెకండ్ కమింగ్ గురించి దేవుడు స్పష్టంగా ఈ యొక్క దినాల్లో ఎందుకు నాకు దేవుడు భారం ఇచ్చినాడు మీతో పంచుకోవాలని పంచుకుంటూ ఉన్నాను. మాథ్యూస్ చాప్టర్ 24 వర్స్ 14. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతం వచ్చును. అటు తరువాత, ఆ వర్డ్ చిన్నది చూడండి, అటు తరువాత, ఆఫ్టర్వర్డ్స్ అంతము వచ్చును. కాబట్టి చివరి దినాల్లో ఉంటున్నాము. అటు తరువాత అంతం వచ్చును. కాబట్టి సువార్త నీకు ఇచ్చిన భారము, నీకు ఇచ్చిన ఆ యొక్క ఆజ్ఞ, స్వార్థ చేస్తూ ఉన్నావా? దేవుని మరణాన్ని గురించి ప్రచురిస్తూ ఉన్నావా? దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తూ ఉన్నావా? దేవుని నిన్ను కాపాడుతూ వస్తున్నాడు, సంరక్షిస్తూ వస్తున్నాడు, పోషిస్తూ వస్తున్నాడు. అనేకమైన పాండమిక్ పరిస్థితుల నుంచి నీకు తప్పిస్తూ వస్తున్నాడు. ఉగ్రతలు, తెగుల నుంచి తప్పిస్తూ వస్తున్నాడు. ఫోన్ చేసి బంధువులకు, రక్షణ లేని వారికి, నీ ఫ్రెండ్స్కి కనీసం సువార్త చెబుతూ ఉన్నావా? పర్సనల్గా కలవలేవు. అయ్యా నాకైతే దేవుడు నాకు రక్షణ ఇచ్చినాడు, నాకు నిరీక్షణ ఇచ్చినాడు, నా బిడ్డ, నా సోదరుడా, నా ఫ్రెండు, నా స్నేహితుడా, నా చెలికాడా, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకో అని చెప్పే విధంగా ఉంటూ ఉన్నావా? ఈ సమయంలో నా తీర్మానం చేసుకో. అయ్యా నీ యొక్క రాకడ ఎంతో సమీపంగా ఉన్నది. గుర్తులెల్లా లోకంలో జరిగిపోతున్నాయి. దేవుడే చెప్తా ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు రకరకాల మోసపుచ్చేవారుగా ఉంటున్నారు. నేనే సెకండ్. నేను ఒకనొక సాక్ష్యం చెప్పగలను. నేను పుట్టపర్తిలో, అనంతపుట్టిలో పనిచేసేటప్పుడు ఆ యొక్క పుట్టపర్తిలో ఉన్నాను. ఆయన చెప్తూ వచ్చారు, ఐ ఆమ్ ద క్రైస్ట్, క్రైస్ట్ ఈజ్ ఇన్ మీ, ఐ ఆమ్ క్రైస్ట్ అంటున్నాడు. కాబట్టి అనేకులు మోసపుచ్చేవారిగా ఉంటున్నారు. కాబట్టి మనం మోసపరచబడకూడదు. కాబట్టే చెప్తున్నాడు, మోసపడిపోతాం మనం. కాబట్టి దేవాదేవత మిమ్మల్ని మోసపుచ్చకుండా చూచుకునుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే అని చెప్తారు, జీసస్ క్రైస్ట్ నేనే అని చెప్తారు. కానీ మనల్ని మనము మోసపరచబడకూడదు అని దేవాదేవుడు చెప్తా ఉన్నాడు. యుద్ధములు కలుగుతాయి, ఇవన్నీ దేవుడే చెప్తా ఉన్నాడు. యుద్ధాలన్నీ కలుగుతాయి, ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి, మీరు సమాజానికి అప్పగింపబడతారు. ఇవన్నీ జరిగిన తరువాత 10వ వచనములో, మార్కు సువార్త 13లో సువార్త ముందుగా ప్రకటింపబడాలి. సర్వజనాలకి, సర్వ సృష్టిలో ఉన్న అందరికీ. చూడండి, ఈ లోకంలో చూస్తే దాదాపు 6,500 భాషలు ఉన్నాయి. 6,500 భాషలు ఉన్నాయి. కానీ జనాంగములు, ఒక గుంపు, ఒక భాష, ఒక జాతి, ఒక ప్రజగా చూసుకుంటే దాదాపు 2,400 ప్రజా సంఘాలు, గుంపులు, ప్రజా గ్రూపులు ఉన్నాయి. ఎటువంటి గ్రూపులు? కోయ వాళ్ళు ఒక గ్రూపు, చెంచు వాళ్ళు ఒక గ్రూపు, తెలుగు వాళ్ళు ఒక గ్రూపు, తమిళ వాళ్ళు ఒక గ్రూపు, మలయాళీ ఒక గ్రూపు. ఇట్లా గ్రూపులు దాదాపు ప్రపంచంలో 2,400 గ్రూపులు, ప్రజా సంఘాలు ఉంటున్నాయి. వీటన్నిటికీ సువార్త ప్రకటింపబడాలి. ఇవన్నిటికీ సువార్త ప్రకటింపబడాలంటే నిన్ను నన్నే దేవాది దేవుడు వాడుకుంటున్నాడు. రాయబారిగా, రానువారుగా వాడుకుంటున్నాడు. తీర్మానం చేసుకుందాం. చివరి దినాల్లో ఉంటున్నాము. అయ్యా నీ కొరకు నేను నీ మాటలు చెప్తా, నీ మరణాన్ని ప్రచురిస్తా, నీ యొక్క రాకడను ప్రచురిస్తా. నీవు నాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి, నా యొక్క ఆయుష్ని బట్టి, పొడిగించిన దాన్ని బట్టి, అయ్యా నా బంధువులకి, నా స్నేహితులకి, నా ఫ్రెండ్స్కి, నాకు ఎవరైతే చెప్పాలని మీరు భారం పెట్టినారో వారందరికీ చెప్తాను, నీ యొక్క మరణం ప్రచురిస్తానని తీర్మానం చేసుకో. బలలో పాలు పొందడం మాత్రమే కాదు, కానీ ఈ తీర్మానం చేసుకుని ఎంత స్పష్టంగా చెప్పిన రీతిగా 1 కొరింథీ 11వ అధ్యాయము 26వ వచనం చెప్పింది, మీరు ఎటువంటి ఈ పాత్రలను త్రాగనప్పుడు ఎల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. మనం ప్రచురించేవారిగా ఉండాలని దేవుని యొక్క ఆశ. ఆ దినాల్లో పౌలు ద్వారా దేవుడు మన కొరకు ఈ యొక్క ఆజ్ఞని ఇచ్చినాడు. కాబట్టి ఆయన మరణాన్ని మనం, ఆయన 2వ రాకడ వరకు, ఆయన మరణమును ప్రభువు వచ్చే వరకు ప్రకటించే వారిగా మనం ఉంటున్నామా? కాబట్టి ప్రకటించాలని మనము దేవుని యొక్క ఆశ. చూడండి, అందరికీ ప్రకటించాలని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. అటు తరువాతనే 24వ అధ్యాయం మార్కు రాసిన సువార్త, మత్తయి సువార్త, మాథ్యూ చాప్టర్ 24 వర్స్ 30.
మాథ్యూ చాప్టర్ 24 వర్స్ 30. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడను. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతో మహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచితిని. భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. కాబట్టి ఈ యొక్క 24,000 మంది ఈ యొక్క ప్రజా గుంపులు ఉండే వాళ్ళకందరికీ ఈ సమయంలో సువార్త జరపబడతా ఉంది. అనేక టీవీల ద్వారా, మైకుల ద్వారా, దగ్గరికి వెళ్ళి సైకిల్ ద్వారా, వ్యాన్ల ద్వారా అనేక విధములుగా గుంపులుగా పోయి, ఇండివిజువల్గా పోయి సువార్త జరపబడుతూ ఉన్నది. కాబట్టి సకల గోత్రముల వారు ఇవన్నీ సువార్త చెప్పిన తర్వాత, ఆయన నామం ప్రకటింపబడిన తర్వాత వారికి సువార్త చెప్పబడింది. ఆయన రెండవ రాకడ వచ్చినప్పుడు విన్న తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా రొమ్ములు కొట్టుకుంటారు. కాబట్టి నీకు నాకు ఉండే ఆ యొక్క నిరీక్షణ ఏమంటే ఇదే 24వ అధ్యాయము 6వ వచనము. 24వ అధ్యాయము మత్తయి రాసిన సువార్త. మరియు మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారముల గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకునుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతం రాదు. కాబట్టి ఈ పరిస్థితులన్నీ జరగవలసి ఉన్నది, కానీ అంతం ఇప్పుడే రాదు. కాబట్టి మనము కలవరపడకూడదు. అంతం ఇప్పుడే రాదని చెప్పేసి దేవుని మనం ఇష్టపూర్వకంగా మనం ఇష్టం వచ్చినట్టు జీవిస్తామా? అట్లా జీవించకూడదు. కాబట్టి దేవుని యొక్క రాకడ ఎప్పుడో తెలియదు. కాబట్టి బైబిల్లో చెప్పబడిన రీతిగా దేవుని యొక్క రాకడ, మార్కు రాసిన సువార్త 24వ అధ్యాయము, మార్కు రాసిన సువార్త 24వ అధ్యాయము క్షమించండి, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 40-41. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలు విసురుచుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. కాబట్టి మనం మెలకువగా ఉండాలని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఉద్దేశము. ఇక్కడ చూస్తే ఇద్దరు పొలములో పని చేస్తూ ఉన్నారు. ఒకరేమో కొనిపోబడుతున్నారు, ఒకరు విడిచిపెట్టబడుతున్నారు. ఇద్దరు స్త్రీలు తిరుగలు విసురుతూ ఉన్నారు, ఒకటి కొనిపోబడుతుంది, ఒకటి విడిచిపెడుతుంది. అటు విధంగానే లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 34వ వచనము. ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందురు, వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడుదురు. పడుకునేది ఏ టైము? రాత్రి టైము. పడుకొని ఉంటే ఒకరు ఎత్తబడుతున్నారు, ఒకరు విడిచిపెట్టబడుతున్నారు. తిరుగలు ఎప్పుడు పని చేసుకుంటాం మనము? ఉదయకాలం సమయం, తెల్లవారుజామునన్నా, లేకుంటే సాయంకాల సమయమున. కానీ విత్తేది ఎప్పుడు? డే టైము. ఒకరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకరు విడిచిపెట్టు. అంటే ఇది ఏ సూచిస్తూ ఉందంటే 24 అవర్స్. ఇప్పుడు మనకు దాదాపు సమయము 12:30 కావస్తూ ఉన్నది. కానీ వేరే దేశంలో అయితే వేరే సమయం ఉన్నది. కాబట్టి మనము ఎప్పుడు ఏ సమయం, దేవుడు 24 అవర్స్. ఇక్కడ మనకు డే టైం ఉంటే అక్కడ నైటు, అక్కడ తెల్లవారుజామున ఉంటే ఇంకొక చోట ఈవినింగ్. అట్లా ఈ 3 దేవుని యొక్క రాకడ కొరకు 24 అవర్స్లో ఎప్పుడైనా రావచ్చు అని స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చిపోయిన తర్వాత ఆయన చూడండి, చివరిగా మనము కొన్ని నిమిషంలో ఉన్నాయి మనకు. యోహాను రాసిన అపోస్తులైన అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 11వ వచనము. గల్లే మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమును చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమును వెళ్ళటం మీరు చూచితిరో ఆ రీతిగానే తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చిన తరువాత దాదాపు మరణించినాడు, మరణాన్ని జయించినాడు, పునరుద్ధానుడైనాడు, తన శిష్యులకు కనపడినాడు. దాదాపు 11 సార్లు కనపడిన తర్వాత ఆయన ఈ యొక్క అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము ఆయన మేఘం మీద కొనిపోబడినాడు. ఆయన మేఘం మీద కొనిపోయిన తర్వాత దూతలు వచ్చినారు,
ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి వద్ద నిలిచి, గల్లే మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఎట్లా మీరు చూచినారో అట్లనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పోయేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శారీరకంగా శిష్యులు చూసినారు, వ్యక్తిగతంగా చూసినారు, భౌతికంగా చూసినారు, వారి యొక్క కంటితో చూసినారు. అంత మాత్రమే కాదు, ఆ యొక్క మహిమ శరీరంతో, ఆ యొక్క పునరుద్ధాన శరీరంతో దేవుడు పోవడం చూసినారు. కాబట్టి ఎట్లా పోయినాడో యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహమైనారో ఆ విధంగానే త్వరగా తిరిగి వస్తాడు అనే నిరీక్షణ, నమ్మకం ఎవరికైతే ఉంటుందో వారు ఆయన కొరకు ఎదురు చూచేవారుగా ఉంటున్నారు. దేవుని బిడ్డలుగా మనము ఆ నిరీక్షణ, నమ్మకం కలిగి ఉన్నాము. చివరి దినాల్లో ఉంటున్నాం. గుర్తులంతా జరిగిపోతున్నాయి. దేవుని రాకడ సమయం ఎంతో సమీపంగా ఉన్నది. కాబట్టి లోకంలో చూస్తే గుర్తులంతా నెరవేరుతూ ఉన్నాయి. కానీ సువార్త చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. సువార్త ప్రపంచంలో ఉన్న అంత దినముల్లో, అపాయకరమైన దినాల్లో ఆ యొక్క ప్రజా సంఘాలన్నిటికీ, సమస్త దేశంలో ఉన్న, సమస్త ప్రపంచంలో ఉన్న అందరికీ సువార్త ప్రకటించాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుని యొక్క రాకడ ఆలస్యం అవుతున్నది, పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కాబట్టి మనము ఈ యొక్క చివరి దినాల్లో ఉంటున్నాము. మనము ఆ యొక్క రాకడ కొరకు మనము ఆయత్తపడుతూ, మనము ప్రభు అయిన యేసు రమ్ము అనే చెప్పే గుంపులో ఉంటూ, ఈ యొక్క ఎట్లయితే వారు చూచినారో యేసుక్రీస్తు ప్రభువును, అలాగనే మనము కూడా చూడండి. ఈ యొక్క చివరిగా ఈ యొక్క పరిస్థితి చూసుకొని మనము, మన దేవుడు వచ్చేటప్పుడు పరిస్థితులు ఎలాగుంటాయంటే, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మనం మామూలుగా మన ఫునరల్ సర్వీసెస్లో ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు దేవుని యొక్క రాకడ ఎంతో సమీపంగా ఉన్నది. వీటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ, మననం చేసుకుంటూ చివరి దినాల్లో ఉంటూ ఉన్నాము. ఈ యొక్క మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 18 వచనాలు చదువుకుంటే, 13వ వచనం నుంచి, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుగు నిమిత్తము నిద్రించున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. కాబట్టి మన ప్రియులు కొంతమంది నిద్రించినారు. హృదయంలో ఆ యొక్క వెలితి, ఆ యొక్క కొరత, ఆ యొక్క దుఃఖము, ఆ యొక్క గాయం ఉంటుంది. వాటిని గురించి చెప్తూ ఉన్నాడు. నిద్రించుకుంటున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. కాబట్టి వారిని గురించి చెప్తూ ఉన్నాను. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినడలా, నమ్ముతూ ఉన్నాం మనము. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచినాడు. ఆయన పరలోకానికి ఆరోహమైన పోయినాడు. అందరూ శిష్యులు చూచినారు. కాబట్టి మనం నమ్ముతూ ఉన్నాము. అలాగుననే 14వ వచనము, యేసు మృతి పొందనని తిరిగి లేచనని మనము నమ్మినలా అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చాడు. మన దేవుడు ఎలాగా ఆకాశానికి ఆరోహణమైపోయాడో, మన దేవుడు తిరుగా ఈ లోకానికి రెండవసారి రానై ఉన్నాడు. మీరు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ వస్తున్నాడు, ఇక్కడ వస్తున్నాడని ఆ దినము యేసుక్రీస్తు ప్రభువారికి ఆ దినముల్లో తండ్రికి తప్ప దేవదూతలకి, కుమారునికి ఎవ్వరికీ తెలియదు. కాబట్టి సెకండ్ కమింగ్ గురించి ఆ డేటు, ఈ డేట్ అని రకరకాలుగా చెప్పేవారిగా ఉంటారు. కానీ దేవుడు వాటిని బట్టి మోసపడకండి, మీరు మోసపుచ్చుకొనకుండా ఈ లోకంలో ఉండండి అని దేవుని యొక్క ఉద్దేశము వాటి చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు వారి మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమైనాడు. మొదటి యాక్ట్స్ 1st చాప్టర్ 9th వర్స్, ఒక మేఘము ఆయనని కొనిపోయాను, ఆయన ఆరోహణమైన. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఆయన కన్నులను కనబడకుండా కొనిపోయినాడు. అందరి కన్నులకు కనబడేటట్టు ఆయన వస్తాడు. కానీ ఆ టైం మనం చెప్పలేము, ఏ టైము. కానీ మనం మాత్రము జాగరూకతతో యేసుక్రీస్తు ప్రభువుని కొరకు మనం ఆయన మనను ప్రచురించేవారిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి మొదటి తెస్సలోనికీయులు ఈ యొక్క వచనాలు చూసుకొని, కాబట్టి మనము 14వ వచనము 4, మొదటి తెస్సలోనికీయులు 14:4, 4వ అధ్యాయం 14వ వచనం, యేసు మృతి పొంది తిరిగి లేచిన మనం నమ్మినట్లా అదే ప్రకారం యేసును నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. కాబట్టి మనము ఎవరైతే ఇప్పుడు ఉన్నామో మనం ఆయన సన్నిధిని చేరం. మన ప్రియులు ఇప్పుడు ఎవరైతే సమాధుల్లో ఉన్నారో వారందరినీ దేవుడు లాజరునట్టయితే పేరు పెట్టి పిలిచి బయటికి తీసుకొని వచ్చినాడో మరణాన్ని జయించి, అట్లనే మన దేవుడు రెండవ రాకడలో వచ్చినప్పుడు నేను సంతోషంగా చెప్పగలను, నేను ధైర్యంగా చెప్పగలను. మా నాన్న పేరు, మా అమ్మ పేరు దేవుని కొరకు వారు ప్రయాసపన్నారు, జీవితాలు జీవించినారు. మా అత్తగారిని బట్టి, మన మామగారిని బట్టి, రత్నస్వామి గారు మా నాన్నగారు పిలిస్తేనే మా నాన్నగారు బయటికి వస్తారు. ఇప్పుడైతే శరీరము సమాధుల్లో ఉంది, అప్పుడైతే పేరు పెట్టి పిలిచిన దాన్ని బట్టి బయటికి వస్తారు. మా అమ్మగారి పేరు సరోజమ్మరా అంటే బయటకు వస్తారు. మా అత్తగారి పేరు ఎస్ఏ, మా మామగారు బయట వస్తారు పేరు పిలిచినప్పుడు. అట్లనే మన ప్రియులందరూ, మా మామగారి పేరు దేవరాజు, వాళ్ళు కూడా బయటకు వస్తారు. కాబట్టి మన ప్రియులందరూ దేవాది దేవుడు రెండవ రాకడలో వచ్చి ఎవరైతే
పేర్లు పిలుస్తారో మనకంటే ముందుగా వారి యొక్క సమాధులు ఉన్నవారు వారి యొక్క మహిమ శరీరాన్ని కొనుపోబడి సమాధుల్లో ఇప్పుడున్న వారు మనకైతే ఎంతో విషాదంగా ఉండొచ్చు వారి యొక్క శరీరాలు. కానీ దేవుని యొక్క పిలుపు ఆ దినమున విన్నప్పుడు వారు మహిమా శరీరంతో లేచి మనకంటే ముందుగా దేవునితో పాటు వస్తారు. ఆ నిరీక్షణ, ఆ నమ్మకము మనం కలిగి ఈ చివరి దినాల్లో మనం జీవించేవారుగా ఉంటారు. మహా ఆర్భాటంతోనూ ప్రధాన దూర శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగువచ్చును. క్రీస్తు నుండి మృతులైన మృతులు మొదట లేతురు. తర్వాత ఆ మీద సజీవులమై నిల్చుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభు ఎదుర్కొన్నట్టు ఆకాశ మండలం మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము మన ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి ఇప్పుడైతే కొంచెం ఎడబాటే. తండ్రి దూరం అయిపోయినాడు, సహోదరుడు దూరం అయిపోయినాడు, చెల్లి దూరం అయిపోయింది, బంధువులు దూరం అయిపోయినారు. అరే, కొంత ఎడబాటే, కొంచెం దుఃఖమే, కొంత హృదయంలో గాయమే. కానీ దేవుడు మనకిచ్చిన నిరీక్షణ సదాకాలము ప్రభుతో కూడా మన ప్రియులు మనం ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డ, నువ్వు ఈ లోకంలో జీవిస్తూ ఉంటే దేవుని రెండవ రాకడ చెప్తే దేవుని బిడ్డలకి, విశ్వాసులకి ఎగ్జైట్మెంట్. కానీ ఎవరికైతే యేసుక్రీస్తు ప్రభువును నమ్మకుండా ఉంటారో వారికి ఫ్రస్ట్రేషన్. ఆ మాటలు ఎప్పుడు నుంచో చెప్తున్నారా, చెప్తూనే ఉన్నారు రాడని చెప్పి. ఇది సాతానుడు కలగజేసే విధంగా ఉంటున్నాడు. కాబట్టి చివరి దినాల్లో ఉంటున్నాం మనము. చివరి దినాల్లో దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క మాటలను పెడచవన పెట్టద్దు. దేవుని యొక్క మాటలను పెడచవన పెట్టిన వారందరూ నరకానికి, నాశనానికి వెళ్ళిపోయినారు. కాబట్టి చివరి దినాల్లో ఉంటున్నాము. దేవుని యొక్క మాటలను నువ్వు పెడచవన పెట్టద్దు. అనేకులు దేవుని యొక్క మాటలను పెడచవన పెట్టినారు. దేవుని మాటలను పెడచవన పెట్టి వాళ్ళు నాశనానికి, నరకానికి వెళ్ళిపోయినారు. మెరిలిన్ మన్రో అమెరికాలో ఎంతో బ్యూటిఫుల్ ఉమెన్, బ్యూటిఫుల్ లేడీ. జాన్ ఎఫ్ కెనడీ ఆమెని వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు. అటువంటి వ్యక్తిని, అటువంటి స్త్రీని బిల్లీ గ్రాహం గారు టైం చెప్పి, అమ్మ స్వార్థ చెప్తాను, దేవుడు నాకు భారం ఇచ్చినాడు, నీకు చెప్తాను దేవుని మాటలంటే, నో ఐ హ్యావ్ నో టైం అని చెప్పి, నాకు ఈ లోకంలో చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి దేవుని మాటల్ని తృణీకరించింది. ఆ మాటలు చెప్పిన 1 వీక్ తర్వాత ఆమె బిల్లీ గ్రాహం గారి మాటలు విన్న 1 వీక్ తర్వాత ఆ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. కాబట్టి దేవుని మాటలను పెడచవన పెట్టద్దు. మరణం ఎప్పుడు వస్తుందో చెప్పలేము. కాబట్టి ఈ లోకంలో అనేక విధాలుగా మరణం సంభవిస్తుంది. దేవుని కొరకు నీ హృదయాన్ని అర్పించు. దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉన్నది. దేవాది దేవుడు నీ కొరకు శిలువలో ప్రాణం అర్పించినాడు. నీ కొరకు ఆయన రక్తం కార్చినాడు. నీ కొరకు ఆయన పరలోకాన్ని నీ కొరకు సిద్ధపాటు చేసినాడు. సూక్ష్మంలో మోక్షము నీకు దేవుడు అనుగ్రహించినాడు. దేవా, నేను పాపినని ఎప్పుడైతే చెప్తావో, దేవుని యొక్క మాటలు ఎప్పుడైతే నువ్వు పెడతావో నీవు నరకానికి పోతావు. దేవుని మాటలు ఎప్పుడైతే అంగీకరిస్తావో నీకు పరలోకము, ఆ యొక్క స్వర్గము దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసినాడు. ఈ లోకంలో అనేకులు దేవుని మాటలు పెడచవన పెట్టినారు, దేవుని తృణీకరించినారు, దేవుడు అంటే లెక్క లేకుండా పోయినారు, నరకానికి, నాశనానికి పోయినారు. అందరికీ తెలుసు ది గ్రేట్ థామస్ ఆండ్రూస్ అంటే గుర్తొస్తూ ఉంటుంది కొంతమందికి. చెప్పగలరేమో, గుర్తుకొస్తుందా? టైటానిక్ షిప్ క్రియేటరు ఆయన టైటానిక్ షిప్ మీద రాయించినాడు. దేవుడు కూడా ఈ యొక్క నావను ఏమీ చేయలేడు. గాడ్ కెనాట్ సింక్ దిస్ బోట్ స్టీమర్, ఈ యొక్క నావనని రాయించినాడు. ఎందుకంటే అటువంటి థిక్నెస్ వాల్స్ ఐరన్తో ఈ యొక్క నావ చేయబడింది. ఎటువంటి తుఫానులు రాని, ఎటువంటి దుర్గతి రాని, ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఈ యొక్క నావ దానికి ఎదుర్కొని నిలబడుతుందని రాయించినాడు. ఏప్రిల్ 10 ఆ మాట చెప్పినాడు. ఏప్రిల్ 14వ తారీఖు ఆ బోటుతో సహా ఆయన ఆ యొక్క సముద్రంలో మునిగిపోయి జీవితాన్ని అంతం చేసుకున్నాడు. నీ జీవితం అంతం ఎప్పుడో నీకు తెలియదు. దేవుని యొక్క మాటలు విను, దేవుని యొక్క మాటలందు విశ్వాసం ఉంచు. కాబట్టి చివరి దినాల్లో ఉంటున్నాము. దేవుని మాటలు ఎవరైతే పెడచవన పెడతారో రేపు నీది కాదు, వచ్చే గంట నీది కాదు. కాబట్టి ఈ యొక్క పాండమిక్ సిచ్యుయేషన్లో దేవుడు మనకిచ్చిన భారాన్ని బట్టి దేవుని యొక్క మరణాన్ని మనం ప్రచురించేవారిగా ఉంటున్నామా? దేవునికి స్వార్థ మనం చెప్పేవారిగా ఉంటున్నామా? దేవుని యొద్దకు ఇతరులను నడిపించేవారిగా ఉంటున్నామా? మన బంధువులందరినీ, నాకైతే అందరితో పాటు దేవునితో పాటు ఉంటే నిరీక్షణ సదాకాలం ఉంటా నిరీక్షణ ఉంది. మనందరికీ అటువంటి నిరీక్షణ కావాలని దేవుని బిడ్డలుగా దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి చివరి దినాల్లో ఉంటున్నాము. మన వారందరి కొరకు మనం ఎప్పుడైతే ప్రార్థిస్తూ దేవుని యొక్క మాటలు చెప్తూ ఉంటామో
ఆయన రొట్టెను తిని ఆయన రక్తంలో పాలు పొందే వారందరము ఆయన మరణాన్ని ప్రచురించుతూ దేవుని యొక్క రాకడ ఎంతో సమీపంగా ఉన్నదని మనము దేవుని బిడ్డలముగా గుర్తెరుగుతూ ఆయన రాకడ కొరకు ప్రభు అయిన యేసు రమ్మని చెప్పే బిడ్డలో ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఇంకా ఎవరైతే దేవుని రాకడ ఆలస్యమని చెప్తూ ఉన్నారో ఆ యొక్క మ్యార్లిన్ మన్రో చనిపోయిన రీతిగా అంత మాత్రమే కాదు, థామస్ ఆండ్రూ నాకు అసాధ్యమైంది లేదనుకున్నాడు, స్టీమర్ని ఎవరు ముంచలేదనుకున్నారు. లోకంలో చూసే అనేక ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు, కానీ మనకు సమయం అనుకూలం లేదు కాబట్టి ఇంతటితో ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, మనకు ధైర్యం కలుగజేయునుగాక, మన కుటుంబాల్ని మనల్ని అందరినీ ఆయన సంరక్షించి పోషించి నడిపిస్తూ ఉన్న దాన్ని బట్టి పరలోకంలో కూడా మనము ఆయనతో పాటు సదాకాలం ఉండడానికి మనల్ని, మన కుటుంబాలని, మన బిడ్డల్ని, మన తల్లిదండ్రులని, మన సహపాఠి వారిని, మన బంధువులందరినీ మనం పరలోకంలో సదాకాలం ఆయనతో ఉండడానికి దేవుడు సహాయం చేయనుగాక. అట్లు మనము సిద్ధపడి ఆయన మరణాన్ని ప్రచురిస్తూ ఆయనకు హృదయం ఇస్తూ ఇంకా రక్షణ పొందకుండా ఎవరైతే ఉన్నారో ఆయన హృదయంలో చేర్చుకొని ఈ యొక్క సువార్తను నమ్మి యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ కొరకు మీరు కూడా సిద్ధపరచు, భయపడలేకుండా ఉండొచ్చు. దేవుడి యొక్క మాటలు దీవించునుగాక.